సాధారణంగా ప్రజలు తమ వాహనాలను శుభ్రంగా ఉంచుకుంటారు. కొత్త వాహనాలైతే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కార్లు ఉన్నవారు మరింత జాగ్రత్త వ్యవహరిస్తారు. చిన్న స్క్రాచ్ పడినా తట్టుకోలేరు. ఎండ వాన తగలకుండా పార్కింగ్లో సరైన స్థలాలను ఎంచుకోవడం, లేదంటే గ్యారేజ్ ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకటి తగలటం వల్ల గీతలు పడతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో వాహనాన్ని ఎండవేడిమికి ఉంచటం వల్ల కలర్ షేడ్ అవ్వడం వంటివి జరుగుతాయి. అయితే తాజాగా చైనాలో కార్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. కార్ల ప్యానెట్పై గాడుపు ఏర్పడింది. కనీసం ముందు ఉన్న రోడ్డు కూడా కనిపించకుండా ఉబ్బెత్తుగా వచ్చింది. వీటిని చూసిన స్థానికులు ప్రెగ్నెంట్ కార్స్ అని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను వాహనదారులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇవేమైనా కొత్త కార్లా అని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఎండకు ఉన్న కార్ల పరిస్థితి ఇలా తయారైంది. ఎక్కువ ఎండవేడిమి కారణంగా పెయింట్ ఉబ్బెత్తుకు వచ్చి గుండ్రంగా తయారవుతోంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చైనా కార్లు ఎండవేడిమి తగలగానే గర్భం దాలుస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని ప్రొటెక్టివ్ ఫిల్ములు వేయటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయంటూ మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా కార్ల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విషవాయువులు కారు ప్రొటెక్టివ్ ఫిల్మ్ నుంచి విడుదలవ్వటంతో ఇలా బుడగలు ఏర్పడుతున్నాయంటూ నచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ఉబ్బిన కారు ర్యాప్లను యథాస్థితికి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నారా లేదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.